ఆయన నల్లగా ఉండడం అనేది ఆయన యాక్టర్ అవ్వడానికి అడ్డు ఎప్పుడు రాలేదు. ఆయన బట్టతలు ఎప్పుడు ఆయనకు అడ్డు రాలేదు. ఆయన తెల్లగడం ఎప్పుడు ఆయనకు అడ్డు రాలేదు. ఆయన ఏజ్ కూడా ఎప్పుడు ఆయన ప్రపంచంలో లోపం లేని వ్యక్తి లేడు. అది ఏ రకమైన లోపమైనా కానీ ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అయితే విజేతలు కాని వాళ్ళని డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే, విజేత అయిన వాడు, విజేత అవ్వాలనుకున్నవాడు వాడిలో ఉన్న లోపాలను వాడు గుర్తించడు. వాడిలో ఉన్న సామర్థ్యాన్ని, వాడిలో ఉన్న శక్తిని వాడు గుర్తిస్తాడు. వాడి క్యాపబిలిటీస్ ఏంటి, నా టాలెంట్ ఏంటి, దాన్ని బయటకు తీసి దానికి పాలిష్ పెట్టి దానికి సరైన ప్రణాళిక రచించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యం వైపుగా వాడు ఖచ్చితంగా గెలుపుని సాధిస్తాడు. ఈ ప్రపంచానికి ఉన్న ప్రథమ నియమం కూడా అదే. నువ్వు ఏదైతే పదే తలుస్తావో అదే జరుగుద్ది. నీ లోపాలను నువ్వు అస్తమాను ఈ లోపం ఉంది అని తలుస్తున్నావా, ఖచ్చితంగా ఆ లోపాలు నీకు ఎదురొస్తాయి. లేదు, నాలో ఈ టాలెంట్ ఉంది, నేను ఈ పని చేయగలుగుతాను, ఈ పనిని నేను మిగతా వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా చేయగలుగుతాను, అది నీ టాలెంట్. ఆ టాలెంట్కి పదును పెట్టు, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ గారికి లోపాలు లేవా? రజనీకాంత్ గారికి ఇప్పుడు వయసు 73 సంవత్సరాలు. ఆ విషయం ఆయనకి తెలీదా? ఆ వయసులో యాక్టింగ్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆయనేమి అంత వైట్ కలర్ కాదు, ఆయన బ్లాక్గా ఉంటారు. ఆ విషయం ఆయనకి తెలీదా? ఆయనకి బట్టతలు ఉంది, ఆ విషయం ఆయనకి తెలీదా? ఆయనంతా గెడ్డం అంతా కూడా వైట్గా అయిపోయింది, ఆ విషయం ఆయనకి తెలీదా? ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు, కానీ వాటి గురించి ఆయన పట్టించుకోడు. ఆయన ఒకసారి మేకప్ వేసుకుని విగ్గు పెట్టుకున్నాడా, ఆయన్ని మించిన సూపర్ స్టార్ ఇంకొకరు ఎవరు లేరు. అది ఆయన టాలెంట్. ఆయన గుర్తించిన టాలెంట్, ఆయనలో ఉన్న యాక్టింగ్, ఆయనలో ఉన్న స్టైల్, వాటిని మాత్రం ఆయన ముందు పెట్టుకొని ఈరోజు సౌత్ ఇండియా కాకుండా ఇండియా మొత్తం కూడా గర్వించదగ్గ సూపర్ స్టార్గా రజనీకాంత్ ఉన్నారంటే ఆయనలో ఉన్న టాలెంట్ని, ఆయనలో ఉన్న సామర్థ్యాన్ని ఆయన గుర్తించడమే. ఆయనలో ఉన్న లోపాలు ఆయన ఎప్పుడూ అడ్డుకోలేదు. ఆయన నల్లగా ఉండడం అనేది ఆయన యాక్టర్ అవ్వడానికి అడ్డు ఎప్పుడు రాలేదు. ఆయన బట్టతలు ఎప్పుడు ఆయనకు అడ్డు రాలేదు. ఆయన తెల్లగడం ఎప్పుడు ఆయనకు అడ్డు రాలేదు. ఆయన ఏజ్ కూడా ఎప్పుడు ఆయనకు అడ్డు రాలేదు. ఆయన టాలెంట్, ఆయన స్టైల్, ఆయన యొక్క నిబద్ధత మాత్రం ఆయన్ని ముందుకు తీసుకెళ్ళే. కాబట్టి మిత్రమా, గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కళ్ళలో లోపాలు ఉంటాయి. లోపాలు లేని వ్యక్తి ఎవ్వరూ కొన్ని కనపడరు. కాకపోతే మనలో ఉన్న లోపాల కన్నా కూడా మనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని గుర్తించడం ద్వారా మనం జీవితంలో ముందుకెళ్తాం. ఎవరో నన్ను ఏదో అన్నారు, నీలో ఈ లోపం ఉంది, నువ్వు పెద్దగా హైట్ లేవు, నువ్వు పెద్దగా కలర్ లేవు అని మాట్లాడుతూ ఉన్నారా? అవేం క్రైటీరియా కాదు. సచిన్ టెండూల్కర్ కూడా పెద్ద హైట్ కాదు, కానీ క్రికెట్లో ఎవ్వరూ ఎక్కలేనంత హైట్లో గాడ్ ఆఫ్ క్రికెట్గా ఆయన ఉన్నాడంటే ఆయనకి ఎప్పుడు హైట్ పెద్దగా అడ్డు రాలేదు. కాబట్టి ఆయనలో ఉన్న టాలెంట్ ఆయన్ని ఆ శిఖరానికి తీసుకెళ్ళగలిగింది. అలాగే నీలో ఉన్నటువంటి టాలెంట్ని నువ్వు గుర్తించు, దానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకో, ఆ లక్ష్యం వైపు నువ్వు అడుగులే, అప్పుడు ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు. నాలో ఈ లోపం ఉంది, నేను పెద్ద హైట్ లేను, వెయిట్ లేను, కలర్ లేను, ఇవన్నీ కూడా ఎప్పుడు మ్యాటర్ కాదు. ఇమ్మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవన్నీ. నీ యొక్క లోపల ఉన్న ఆ యూనిక్ పర్సనాలిటీని బయటికి తీ, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకో, ఒక ప్రణాళికను రచించుకో, ప్రతిరోజు ఒక అడుగు నీ లక్ష్యం వైపుగా అయ్యి ఖచ్చితంగా నువ్వే విజేతవి.